శ్రీ వెంకటేశ్వర గానామృతంలో 44వ భాగము శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా, మనసే పరవశముందు గదా. కళ్యాణ గడియలు దగ్గర పడగా మంగళవాద్యాలు మ్రోగించే పండితులందరూ శ్రీనివాసుని పెండ్లి పీటలపై కూర్చోపెట్టే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. గంధపు సానపై ముగ్గు వేసి పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పద్మావతిని కూర్చోబెట్టి గౌరీ పూజలు చేయించెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. ఆకాశరాజు ధరణీదేవిని పిటలపైన కూర్చోపెట్టి కన్యాదానము చేయుట కొరకు కంకణములనే గట్టిరిగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. విప్రులు అందరూ వేదము చదువుతూ పవిత్ర జలములు తెచ్చిరిగా. శ్రీనివాసుని పదములు పెట్టగా బంగారు పళ్ళెము ఉంచిరిగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. బంగారు పాత్రతో ధరణీదేవి భక్తితో జలమును పోయగను. ఆకాశరాజు శిరమును వంచి స్వామి పదములు కడిగెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగును కదా. పదములు కడిగిన జలమును గైకొని దంపతులిరువురు శిరమును దాల్చి స్వామి పదములు పుష్పములుంచి భక్తితో నమస్కరించిరిగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. పండితులిరువురు మంత్రాలు చదవంగా స్వామికి ఉత్తర ధన్యాలు వేసే. తెల్లని వస్త్రము తిరగా పట్టి పద్మావతిని కూర్చోపెట్టే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. ఆకాశరాజు దంపతులిరువురు పద్మావతి చేతిని పట్టి స్వామి దోసిట ఉంచి వారు కన్యాదానము చేసినారు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. జీలకర్ర బెల్లము కలిపి చక్కెర 2 ముద్దలు చేసి వరుడు వధువు చేతిలో పెట్టి ఇరువురు శిరముల పెట్టించెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. బాజాలు మేళాలు మిన్నంటి మృగంగా విప్రులే మంత్రాలు వడి చదవంగా స్వామి చెయ్యి శిరమున తకంగా పద్మావతి వడలి పులకించెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. తెరను అడ్డము తీసి వేసి ఒకరిని ఒకరు చూడమనగా చిలిపి చూపుల శ్రీనివాసుడు పద్మావతినే చూచెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. చిరునగవులతో పద్మావతియే మెల్లగా శిరమును ఎత్తెనుగా. వలపు చూపులు కలిపిన స్వామిని నును సిగ్గులతో చూచెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా.
నూలు ప్రోగులు చక్కగా పోసి పసుపు రాసి సూత్రమును గుచ్చి వధువు వరుడు పూజలు చేయగా అందరి చేతికి అక్షింతలిచ్చే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. గట్టి మేళము మిన్నంటి మృగంగా టపాసులన్నీ డమడమా పేలంగా. గట్టి మేళము మిన్నంటి మృగంగా టపాసులన్నీ డమడమా పేలగా. పండితులందరూ ఏకగళమున సమయోచితపు మంత్రాలు చదువగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. శ్రీనివాసుడే సూత్రము కట్టగా పద్మావతియే శిరమును వంచగా. ముత్తైదువులే జడను ఎత్తగా మూడు ముడులను వేసెను స్వామి. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. దేవతలందరూ ఆనందముతో పూలవానలే కురిపించే పెండ్లికి వచ్చిన బంధుజనాలే అక్షింతలనే వేసిరిగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. శ్రీనివాసుడే చిరునగవులతో భార్య ప్రక్కన కూర్చొనగా పద్మావతియే సిగ్గుపడుతూ అమితానందము పొందెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. బంగారు పళ్ళాలు 9 పెట్టి నవరత్నములే నిండుగా పోసి ముత్తైదువులే తీసుకువచ్చి దంపతులెదురుగా పెట్టిరిగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. ఒకరికి ఒకరిని ఎదురుగా వధూవరులను కూర్చోపెట్టి దోసిలి నిండా ముత్యాలు పోసి మంత్రాలెన్నో చదివిరిగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. శ్రీనివాసుడు దోసిలి ఎత్తి పద్మావతి శిరమున పోసెనుగా. శ్రీనివాసుడు దోసిలి ఎత్తి పద్మావతి శిరమున పోసెనుగా. ముత్యాలన్నీ జలజలరాలి వింత సోయగములు తెచ్చెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. పద్మావతియే స్వామి శిరమున ముత్యాలన్నీ పోయగను. తెల్లని ముత్యాలు నీలపు కాంతితో వింతగా రంగులు మారెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. నీలమేఘ శ్యాముడు అయినా శ్రీనివాసుని దేహం పైన నవరత్నాలే రంగులు మారుతూ జలజలరాలెను ఆనందముతో. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. దంపతులిరువురు ఉత్సాహముతో తలంబ్రాలనే పోసుకొనియే సుందరమైన దృశ్యము చూసి పిన్నలు పెద్దలు సందడి చేసే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. చక్కని పూలతో దండలు కట్టి దంపతులిరువురి మెడలో వేసి వకుళమాత క్షింతలేసి తీరని కోరిక తీర్చుకొనియే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. కోడలి నుదుటున బొట్టు పెట్టి పట్టు చీరలు ఎన్నో ఇచ్చి 7 వారాల నగలును పెట్టి
అత్తగతానే మురిసెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. బంధుజనాల మనసులోన ఎన్నడు పొందని హాయిని పొందే. చూచుటకెన్నో కనులే చాలవు, చెప్పుటకైనా మాటలు చాలవు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. స్వర్ణ కిరీటము చక్కగా చేసి నవరత్నాలను పొదిగిరిగా. ఆకాశరాజే ఆనందముతో శ్రీనివాసుని శిరమున ఉంచే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 5 రోజుల పెండ్లి ముచ్చట్లు సందడిగానే జరిగెనుగా. బ్రాహ్మణులందరూ సంభావనలతో సంతుష్టిగానే వెళ్ళిరిగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగునుగా.